రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు స్త్రీ శక్తి పేరుతో ఫ్రీ బస్ ప్రయాణ పథకాన్ని ఆగస్టు 15 నుంచి కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్త్రీ శక్తి పథకానికి సంబంధించిన మార్గదర్శకాల్ని ప్రభుత్వం విడుదల చేసింది. 5 కేటగిరీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించబోతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం అమలవుతుందని తెలిపింది. బాలికలు, మహిళలు, ఇంకా ట్రాన్స్‌జెండర్స్ తగిన గుర్తింపు కార్డుతో ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని పేర్కొంది. అయితే కొన్నింటికి మాత్రం ఫ్రీ బస్ పథకం నుంచి మినహాయింపు ఉంది. తిరుపతి నుంచి తిరుమల మధ్య తిరిగే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సులు నాన్ స్టాప్ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఈ పథకం వర్తించదు. ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఇంకా ఏసీ బస్సులో ఉచిత ప్రయాణం ఉండదని స్పష్టం చేసింది. స్త్రీ శక్తి పథకంతో ఆర్టీసీ బస్సులో రద్దీ పెరగడం దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది. సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ ఓన్ కెమెరాలు ఏర్పాట్లు చేయాలని సూచించింది. అలాగే బస్టాండ్లలో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీకి ఆదేశాలు జారీ చేస్తూ రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే ఉత్తర్వులు వెలువరించారు. ఇక ఏపీఎస్ ఆర్టీసీ ఆధీనంలో మొత్తం బస్సులో 74% అంటే 11,449 బస్సులు ఉండగా వీటిలో 8,458 బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణ పథకం అమలవుతుంది. ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, ఏసీ, సప్తగిరి బస్సులతో కలిపి మొత్తం 2,991 బస్సులకు ఇది వర్తించదు. ఉచిత బస్సు ప్రయాణం కావడంతో మహిళల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నందున రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, ఇంకా తెలంగాణకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు ఈ పథకం వర్తించదు. అలాగే అల్లూరు జిల్లాలోని పాడేరు, నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఘాట్ రోడ్లలో నడిచే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదు. ఫ్రీ జర్నీ పథకం వీటికి వర్తింపజేస్తే రద్దీ విపరీతంగా పెరిగి నడపడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. ఇక డ్రైవర్లు, కండక్టర్లను తగినంత మంది ఉండేలా చర్యలు తీసుకున్నారు.